ఆ గుర్రపు డెక్క ప్రాబ్లం కానీ, పూడుకుపోయిన దగ్గర ఆ పూడిక తీయటానికి స్మూత్ ఫ్లో ఆఖరి ప్రాంతం వరకు కూడా ఆ నీరు దూర ప్రాంతాలకు కూడా ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా నీళ్లు అందేలాగా, సో మంచినీరు కూడా అందుతుంది ఆ చెరువులు నింపుకోవడానికి. ఇప్పుడు ఏలూరుపల్లి లాంటి గ్రామాలకు నీరు వెళ్ళాల, శివారు గ్రామాలకు. సో ఈ అవస్థలన్నీ అధిగమించేలాగా ప్రతి రైతు కూడా ఇందులో, అంటే ప్రజలు ఇందులో భాగస్వాములు అయ్యేలాగా, ఎవరికి కూడా బర్డెన్ ఉండదు. అతి తక్కువ కాస్ట్లో, కాస్ట్ టు కాస్ట్ ఒక బుక్ లైనర్ని అవర్లీ బేసిస్లోనే అద్దెకి తీసుకొని ఆ గ్రామస్తులే ఆ వర్క్ మానిటరింగ్కి అధికారులు ఉంటారు. బట్ ఆ గ్రామస్తులు ముందు సర్టిఫై చేయాలి. ప్రతి గ్రామంలోనూ ఎవరైతే ప్రధాన దాతలు ఉంటారో వారిని ముఖ్య పాత్రధారిగా పెట్టి వారు ఆ వర్క్ ప్రోగ్రెస్ పక్కూరు వెళ్ళేటప్పటికి ఆ పక్కూరు గ్రామ పెద్ద హీ వుడ్ టేక్ ద లీడ్. ఆ రకంగా ఈ సీజన్లో ఒక 45 రోజులు, నెక్స్ట్ సీజన్లో వచ్చినప్పుడు ముందే ఆల్మోస్ట్ ఇంకా ఈ 2 సీజన్లు దాటేటప్పటికి మళ్ళీ కనీసం ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇరిగేషన్ డ్రైనేజ్ కెనాల్స్ జోలికి వెళ్ళకపోయినా ఇబ్బంది లేని విధంగా ప్రజల పార్టిసిపేషన్తో అది చేయాలని, అలాగే గ్రామాల స్వయం అభివృద్ధికి, క్యాష్ జనరేషన్కి కూడా ఏం చేయాలి, ఇదే విధంగా గ్రామాల్లోని రోడ్స్కి మన్రేగా నిధుల్ని సక్రమంగా, మన్రేగా నిధులు సక్రమ వినియోగం, మ్యాక్సిమం వర్క్ ఎలా చేయాలి అనే దాని మీద మరి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక పిహెచ్డి చేసినంత పనిచేశారు. సో వారు గతంలో చెప్పిన మార్గదర్శకాల స్ఫూర్తితో ఆ మన్రేగా నిధుల్ని సక్రమంగా వాడుకుంటూ ఈ రోడ్స్ని ఎలాగా ముందు ఆర్థికంగా రాష్ట్రం ప్రగతి పదంలో వెళ్ళటానికి ముందు అప్పటిదాకా ఈ గతుకుల రోడ్లపై బ్రతుకు బండి నడిపించకుండా, గతుకులు అనేవి లేకుండా కాస్త